వెల్కమ్ టు సేనా న్యూస్. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం. This is Sena News. ఘనంగా ప్రారంభమైన శ్రీ చౌడేశ్వరి అమ్మవారి పంచమ జ్యోతుల మహోత్సవం వేలాదిగా హాజరైన భక్తజనం అమ్మవారిని దర్శించుకున్న మంత్రి సవిత. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో గ్రామ దేవత శ్రీ చౌడమ్మ అమ్మవారి పంచమ జ్యోతుల మహోత్సవం తెల్లవారుజామున 3 గంటలకు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ఆలయ కమిటీ చైర్మన్ డిసి ఈశ్వరయ్య పంచమ జ్యోతులను వెలిగించారు. అనంతరం జ్యోతులు గ్రామ పురవీధులలో కలియతిరుగుతూ భక్తులు ఆనంద పాటలతో నాట్యమాడారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని అంగరంగ వైభవంగా ఊరేగించారు. ఉదయం 3 గంటలకు ప్రారంభమైన వేడుకలు 8 గంటల వరకు కొనసాగాయి. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని, పంచమ జ్యోతులు గ్రామంలో వీధి వీధిలో కలియ తిరగడం వల్ల గ్రామానికి మంచి జరుగుతుందని గ్రామస్తుల నమ్మకం. అనేక మంది భక్తులు తమ కోరికలు తీరడానికి జంతుబలి కార్యక్రమాన్ని కొనసాగించారు. లయబద్ధంగా భక్తులు ఆనంద నాట్యాన్ని, జ్యోతి ఉత్సవాన్ని చూడ్డానికి కర్ణాటక మరియు తెలంగాణ నుండి కూడా భక్తులు తరలివచ్చారు. ఈ జ్యోతి ఉత్సవ కార్యక్రమానికి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, హిందూపురం ఎంపీ పార్థసారథి మరియు మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ హాజరయ్యారు. ఆనందవరమందు ఏగడల కొంటి ఓ నైకదాంబ సర్సత్పురండి కురాంబ మరి వెనుకొండ నియోజకవర్గంలో సోమంతపల్లి ఎంతో రంగరంగ వైభవంగా మరి చౌడేశ్వరి మాత ఉత్సవాలు జరుగుతున్నాయి. మరి ఎంతో పూర్వకాలం నుంచి చాలా శక్తివంతమైన చౌడేశ్వరి జాతర మరి వీర క్షత్రియ సంఘం వారు చాలా ఘనంగా చేస్తారు, చాలా పవిత్రంగా జరుగుతారు. నిజంగా చూస్తూ ఉంటే ఆకాశం నుంచి దేవుళ్ళు దిగొచ్చినంత గర్వంగా ఉంది, అంత స్ఫూర్తినిస్తా ఉందనే విషయం కూడా తెలియజేస్తూ ప్రజలందరికీ చౌడేశ్వరి గారి ఆశీర్వాదం కావాలి. రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. అదేవిధంగా అమ్మవారి ఆశీర్వాదంతో ఖచ్చితంగా మరి అందరికీ ఆశీర్వాదం దొరుకుతుంది. అదేవిధంగా